పేద కళాకారుల సంక్షేమం కోసం అని చెప్పని ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొట్టమొదటిగా ఇందులో భాగంగానే వెబ్సైట్లో అదృశ్య సినిమాలో ఎన్టీఆర్ గారు ధరించినటువంటి ఒక హ్యాటు, జర్కిన్, దాన్ని ఆక్షన్ వేయటం ద్వారా వచ్చిన మొత్తాన్ని, ఆ తర్వాత మగధీర చిత్రంలో రామ్ చరణ్ తేజ ఆయన ఉపయోగించిన వస్తువుల్ని ఆక్షన్ వేయటం ద్వారా ఆ వచ్చిన మొత్తాన్ని కూడా పూర్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ ఫండ్ కోసం వినియోగించాలని మా సంకల్పించింది. అందులో భాగంగానే ఈ ఉద్దేశాన్ని ఉదాత్తమైనటువంటి మనసుతో అర్థం చేసుకున్నటువంటి పెద్దలు, అలాగే ఆయా హీరోల ఫ్యాన్స్ వాళ్ళు వాటిని పాడుకొని పరోక్షంగా వాళ్ళకి ఆ స్టార్స్ పట్ల ఉన్న అభిమానాన్ని ఈ చక్కటి కార్యక్రమానికి మనం కూడా చేయూతను అందించాలి అనే ఒక సంకల్పాన్ని వాళ్ళు ఎగ్జిబిట్ చేశారు. తాజాగా సింహ సినిమాలో బాలకృష్ణ గారు వాడినటువంటి ఒక గొడ్డలి యాక్స్ ఇక్కడే ఉన్నది, దాన్ని కూడా వెబ్సైట్లో ఆక్షన్ కోసం పెట్టడం జరిగింది. ఈ ఆక్షన్లో చాలా మంది పార్టిసిపేట్ చేసిన చివరిగా బాలకృష్ణ గారంటే విపరీతమైన అభిమానం ఉండే ఆయనకి వీరాభిమానులుగా చెప్పుకోదగ్గ వ్యక్తులు శ్రీ వెంకట్ గరికపాటి గారు, అలాగే జితేందర్ గారు, వీరిరువురు కూడా బాలకృష్ణ గారికి వీర ఫ్యాన్స్. వాళ్ళు ఈ గొడ్డల్ని 5 లక్షల రూపాయలకి వాళ్ళ ఆక్షన్లో పాడుకోవడం జరిగింది. ఇంతకుముందే చెప్పారు బాలయ్య బాబు, కాదంబ కిరణ్ గారు చెప్పారండి. బాలయ్య బాబు ఏ ప్రోగ్రాం పెట్టినా మా అసోసియేషన్ నుంచి కానీ లేదంటే సినిమా పరిశ్రమకు సంబంధించి ఏ ప్రోగ్రాం అయినా సరే ముందు ఆయన నుండి కాంటాక్ట్ చేసి దాన్ని విజయవంతం చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తారు అని ఇప్పుడే ఆయన చెప్పారండి. అలాగే ఈ గొడ్డలి 5 లక్షల రూపాయకి తీసుకుంటూ ఆయన ఫ్యాన్స్ కూడా ఒక సోషల్ అవేర్నెస్తోనే ముందుకు వచ్చారండి. అలాగే ఇప్పుడు కూడా చెప్పారు, ఏది బాలయ్య బాబు సినిమాలో ఏ ఐటమ్ ఉన్నా సరేనండి, దానిలో హైయెస్ట్ ఏది ఉంటే అది మీరే అనుకుని మాకు చెప్పండి, మేము సహకరిస్తా ఉన్నారు. ఎందుకు అది పేద కళాకారులకు అందజేసే ఒక ఫండ్ కాబట్టి తప్పకుండా బాలయ్య బాబు ఫ్యాన్స్గా మేము మా సహాయ సహకారాలు ఈ ఇండస్ట్రీకి ఉంటాయండి అని చెప్పడం కోసం వాళ్ళు ఇచ్చేశారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ కృతజ్ఞతలు చెప్తున్నామండి. అలాగే ఈ గొడ్డలి సింహ ఇచ్చేసేటప్పుడు నిజంగా దాని గురించి చాలా ఎక్కువ తర్జనలు పడి ఒరిజినల్ పోయిస్తేనండి, ఒరిజినల్ యాక్చువల్ ఐరన్తో చేస్తే 18 కేజెస్ వచ్చిందండి. వేసి కొడితే 2 లెగుస్తాయి తలలు. డౌట్ వచ్చి ఆ తర్వాత అది వుడ్తోనూ ఫైబర్తో చేయించి, బాబు ఇది ఎలా ఉందంటే ఇది బాగుందండి, అదైతే నిజంగానే మీరు అన్నట్టు తప్పిందంటే ఓనా శివాయ మంచి పని చేశారు అని చెప్పారండి. యాక్చువల్లీ 18 కేజెస్ అంటే చాలా భారీ అండి, కానీ ఆ భారీతనం అందులో ఉన్న ఆ వైలెంటెడ్ ఒక చిన్న ఆ టెంపోకి కావాల్సిన విధంగా మనం చేయించింది ఈరోజు ఈ విధంగా పరిశ్రమకి మన పేద కళాకారులకు ఉపయోగపడుతున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఈ సహాయ సహకారాలు వాళ్ళ ఫ్యాన్స్ నుంచి ప్రతి ఒక్కరి ఫ్యాన్స్ నుంచి ఇది ఎప్పుడు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ సింహ ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్కి మళ్ళీ అగైన్ కృతజ్ఞతలు జరుపుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంత మంచి కార్యక్రమంలో మా సంస్థ నుంచి వచ్చిన సింహ వాడిని గొడ్డలి ఆక్షన్లో కొనుక్కున్న వెంకట గారికి, జితేంద్ర గారికి నేను కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బాలయ్యబాబు ఫ్యాన్స్ నేను చాలా మంది ఫోన్లో అటెండ్ అయ్యానండి ఈ మధ్య. ఎంత అగ్రెసివ్గా ఏ విషయంలోనైనా చాలా అగ్రెసివ్గా ఉంటారు, చాలా పాజిటివ్ థింగ్, బాలయ్యబాబు కోసం ప్రాణం ఇచ్చేస్తామన్న రేంజ్లో ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ఇలా మన ముందు కనపడిన ఇట్లాంటి జితేంద్ర ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. జితేంద్ర గారు ఈ గొడ్డలను కొని మా అసోసియేషన్లో ఉన్న పేద కళాకారులకి ఉపయోగపడే మంచి కార్యక్రమంలో మా సంస్థ ద్వారా వచ్చిన సినిమా ద్వారా మా సంస్థ ద్వారా వచ్చిన నేను కూడా పార్టిసిపేట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా. ఇటువంటి కార్యక్రమాలు ఇంకొంచెం నేను తీయబోయే సినిమాల్లో ఇలాంటి అవకాశాలు వస్తే నేను మళ్ళీ కూడా ఇలాంటి చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ వచ్చేసి మీ అందరికీ నా కృతజ్ఞతలండి. యాక్చువల్గా నేను న్యూజెర్సీలో ఉంటాను. నేను నా ఫ్రెండ్ వెంకట్ ఇలా మా వాళ్ళు ఈ గొడ్డల్ని అలా ఆక్షన్కి పెట్టారన్నప్పుడు బాలయ్య బాబు గారికి ఆయన పేరు మీదుగా ఈ మూవీ ఆర్టిస్టులందరికీ హెల్ప్ అవుతుందని చెప్తే, ఇది ఎంతైనా సరే అమౌంట్ అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు బ్రదరు, ఎంత అనేది మనకే రావాలి అని చెప్తే వెంకట్ గారు
వెంకట్ అక్కడ మన మా వాళ్ళందరితో మాట్లాడి దీన్ని చేయడం జరిగింది. ఈ బాలయ్య బాబు గారు వాడిన గొడ్డలు మా దగ్గర రావడం అంటే మా పూర్వజన్మ సుకృతంలా భావిస్తున్నాం మేము దీన్ని. సో ఇదే కాకుండా ఫ్యూచర్లో కూడా బాలయ్య బాబు గారు ఏం చేసినా ఒక పిలిపిస్తే కాంతి కన్నా వేగంగా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఆయన ఒక మాట చెప్తే చాలు, ఆ మాట ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అయిపోద్ది. సరే, ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మా అందరికి, మా ఆర్టిస్టులందరికీ, మా కార్యవర్గ సభ్యులకి నా కృతజ్ఞతలన్నీ చెప్తూ ఉంటాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులకు, అలాగే నా తోటి కళాకారులకు, దర్శకులు బోయపాటి శ్రీను గారికి, నిర్మాత పరుచూరి ప్రసాద్ గారికి, ముఖ్యంగా ఈ యొక్క కాన్సెప్ట్ని, ఈ హీరోలు వేసుకున్న దుస్తులు కానివ్వండి, లేకపోతే వాళ్ళు వాడిన ఆయుధాలు, ఈ పరికరాలని ఇలా ఆక్షన్ అభిమానులు, కళాభిమానులు ముందు పెట్టి బాగా వేలం పాడి వచ్చిన డబ్బుతో ఈ పేద కళాకారుల యొక్క సహాయార్థం దాన్ని వినియోగించాలన్న నావల్ కాన్సెప్ట్ ఈ మధ్య కాలం చేసిన రవి గారు, ఆయనకి రవి గారు ఒక ఆత్మ శాంతించాలని, ఆయన ఎక్కడున్నా ఆత్మ మేము చేపట్టిన ఈ యొక్క కార్యక్రమం దానికి స్పందన చూసి ఆయన ఇలాగే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆయన ముందుకు నడుపుతూ ఉండాలని, ఇలాంటి కొత్త కొత్త నావల్ కాన్సెప్ట్స్ ఐడియాస్తో అని ఆ భగవంతుని కోరుకుంటూ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆది నుంచి చూసుకుంటే పౌరాణికాలు కానివ్వండి, జానపదాలు కానివ్వండి, అవే మాకు ఇన్స్పిరేషను ఎప్పటికీ. అటువంటి సింహ చిత్రంలో నేను చేసిన డాక్టర్ పాత్ర, నరసింహ పాత్రకి చేతికి ఈ ఆయుధాన్ని ఇవ్వాలన్న ఒక కాన్సెప్ట్, అంటే కథ అనుకున్నప్పుడు దానికి తగ్గ సంభాషణలు ఇంత చక్కగా బలంగా దానికి తగ్గట్టుగా కథ విషయానికి వస్తేనే తెలియమి, లేకపోతే సంభాషణ విషయానికి వస్తేనే తెలియమి, మా దర్శకులు బోయపాటి శ్రీను గారికి, ఆయన ఒక నా థాట్కి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే మా నిర్మాత పరుచూరి ప్రసాద్ గారు కూడా ఆయన అన్ని విషయాల్లోనూ అసలు నాకు ఒక మంచి సినిమా తీయాలని ఉంది. ఇది మా అందరికీ మా యొక్క కలయిక భగవంతుడు కల్పించిన ఒక అవకాశం. ఆ అవకాశాన్ని బాగా సద్వినియోగపరుచుకుని ఈ చిత్రాన్ని ఇంత బాగా నిర్మించిన మా నిర్మాత పరుచూరి ప్రసాద్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ సింహ చిత్రంలో వాడిన గొడ్డల్ని పాడిన మా వెంకట్, అలాగే జితేంద్ర అట్లూరి గారికి, వెంకట్ గరికిపాటి గారికి, వాడిద్దరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరంతా ఎప్పుడు నా అభిమానులు, అందరి అభిమానులకి ఆదర్శంగా ఉన్నారు. నా కష్ట సుఖాలన్నింటిలోనూ నా వెన్నట్టు ఉన్నారు. మరి ఆ పైన లక్ష్మీ నరసింహస్వామి బొమ్మ ఉంది, అంటే సింహ ఆయనకి ప్రతీక. ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ నా అభిమానులు అందరూ వెన్నంటి ఉండాలని, ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో చల్లగా చూడాలని, ఆయన దీవెనలు ఎప్పుడు ఉండాలని, మనకే కాదు మన అభిమానులకే కాదు సమాజం మీద కూడా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.